Hi guys, welcome to Krichard Venkatesh. It was a remarkable fight back by Team India. Wonderful effort. ఫస్ట్ ఇన్నింగ్స్లో 311 రన్స్ లీడ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బిగినింగ్లోనే మొదటి ఓవర్లోనే 0 for 2. ఆ స్టేజ్ నుంచి ఎంత బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యారంటే థ్యాంక్స్ టు దోస్ 4 వారియర్స్. ఫస్ట్ రాహుల్ అండ్ గిల్, తర్వాత రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. రాహుల్ అండ్ గిల్ 188 రన్స్ యాడ్ చేశారు. దాంతోనే ఒక బేస్ క్రియేట్ చేశారు. దాని మీద ఒక బ్రహ్మాండమైన సౌధం నిర్మించారు. 203 అన్బీటన్ పార్ట్నర్షిప్తో జడ్డు అండ్ వాషి. వెరీ వెల్ డన్ ఆల్ 4 of them అండ్ ఎంటైర్ టీమ్ డిజర్వ్స్ దిస్ మ్యాచ్ సేవింగ్ ఎఫర్ట్. ఎవ్వరు అనుకోలేదు. ముఖ్యంగా ఫస్ట్ డే ఇండియా పక్షంలో వెళ్ళింది. సెకండ్ డే రోజున ఇంగ్లాండ్ ఎప్పుడైతే మ్యాచ్ను తమ వైపు తిప్పుకుందో అక్కడి నుంచి వరుసగా 3 రోజుల పాటు వాళ్ళు డామినేట్ చేస్తూ వచ్చారు. నో డౌట్ ఫోర్త్ డే రోజున మనకి కొంత గ్లిమర్ ఆఫ్ హోప్, బోల్డంత హోప్ ఇచ్చారు రాహుల్ అండ్ గిల్. కానీ ఫిఫ్త్ డే ఏమైనా జరగచ్చు. ఫిఫ్త్ డే వేరింగ్ పిచ్ పైన ఏమైనా జరగచ్చు. 8 వికెట్లు ఉన్నాయి. పంత్ బ్యాటింగ్ చేస్తాడో తెలియదు. సో 7 వికెట్లతో వెళ్తున్నాం మనం. మన టైల్ ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు. ఆ స్టేజ్లో ఒకవేళ వాషింగ్టన్ జడేజాలో ఒక అవుట్ అయితే పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారేది. పంత్ బ్యాటింగ్ చేస్తారు కానీ అది ఎంత ఫ్రీగా బ్యాటింగ్ చేయగలనేది మనకు తెలియదు. ఇంకా అది ఫిట్ మూమెంట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ వాళ్ళిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మ్యాచ్ని సునాయాసంగా ముగించారు. ఇద్దరు తాలూకు సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. నిన్న మనం చూసాం రాహుల్ అండ్ గిల్ మధ్య ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్. ఈరోజు అదే రకమైన ఒక ఫైట్ బ్యాక్ మనం జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్, మన స్పిన్ ట్విన్స్ నేను చూసాను. ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. ఇద్దరికిద్దరు కూడా చాలా చాలా తెగువతో, చాలా చాలా డిటర్మినేషన్తో ఆడిన ఇన్నింగ్స్ అది. ఇంగ్లాండ్కి ఏ మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. జడేజా వస్తూ రావడంతోనే ఫస్ట్ బాల్కి అవుట్ అయి ఉండాడు. అతను కొట్టిన సడన్గా బాల్ టేక్ ఆఫ్ అయింది. అతను దాన్ని ఆడే ప్రయత్నం చేశాడు. స్లిప్స్లో ఆఫ్ ఆల్ ద పీపుల్ జో రూట్, హూ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ క్యాచర్స్ ఇన్ ద గేమ్, అతను వదిలేసాడు. డిఫికల్ట్ ఛాన్స్. అది గాల్లో ఉంది, బాల్ చాలా హైట్లో ఉంది. సెకండ్ థర్డ్ అటెంప్ట్ కూడా ట్రై చేశాడు కానీ అతని నుంచి కాలేదు. సో అది బ్రహ్మాండంగా ఎన్కాష్ చేసుకున్నారు ఇండియా. సో ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎఫర్ట్ ఫ్రమ్ టీమిండియా. గెలుపు లాంటి డ్రా ఇది, గెలుపు లాంటి డ్రా. ఎందుకంటే ఇంగ్లాండ్కి పూర్తిగా ఇంగ్లాండ్ బిక్కచచ్చిపోయారు ఈ దెబ్బకి. ఇండియా ఇలా ఇంత బాగా కంబ్యాక్ అవుతుందని ఎవరు అనుకోరు. సో మొమెంటమ్ హ్యాస్ షిఫ్టెడ్ టోటల్లీ ఇన్ ఇండియాస్ ఫేవర్. ఇండియా ఎప్పటికీ 2-1తో వెనకబడి ఉంది సిరీస్లో. కానీ లాస్ట్ టెస్ట్ అప్పుడు మనకి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మనకి దొరికిన మొరాల్ బూస్టర్ అనేది మనకి డెఫినెట్గా పనిచేస్తుంది. లాస్ట్ టెస్ట్ ఇంకా 3 రోజుల్లోనే 31st స్టార్ట్ అవుతుంది లాస్ట్ టెస్ట్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ ఆ రోజు నాటికి మన టీం మరింత ఉత్సాహంతో, మరింత రెట్టించిన ఉత్సాహంతో ఆ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో ఈ మ్యాచ్ సేవింగ్ ఎఫర్ట్, గ్రేట్ ఎస్కేప్. ఎవ్వరు అనుకోలేదు ఒక ఇన్నింగ్స్ డిఫీట్ అనుకున్న స్థాయి నుంచి ఇంత బాగా 425 for 4 కంఫర్టబుల్గా డ్రా చేస్తున్నారు. అందుకే అది గెలుపు లాంటి డ్రా ఇది. మనకి డ్రాలు చాలా వరకు గుర్తుండవు కానీ ఈ డ్రా గుర్తుంటుంది. ఎందుకంటే ఇది మ్యాచ్ సేవింగ్ ఎఫర్ట్. సిడ్నీ అంత గొప్ప ఎఫర్ట్ కాదు. సిడ్నీలో మనం 2021లో చూసింది. అది మరీ స్పెషల్ ఎఫర్ట్. కానీ ఇది కూడా చాలా వరకు మనకు గుర్తుండే ఎఫర్ట్. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ కంప్లీట్ చేస్తున్నాడు. రాహుల్ 90కి అవుట్ అయ్యాడు. ఈరోజు మార్నింగ్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు న్యూ బాల్తో వాళ్ళు స్టార్ట్ చేశారు. డెఫినెట్గా దెర్ వాజ్ సమ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. ఖచ్చితంగా ఉంటుంది కదా మరి, ఫ్రెష్ డే రోజున డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. అండ్ పిచ్ కూడా కొంచెం తేడాగా కనిపించింది మనకి. సరే న్యూ బాల్తో స్టార్ట్ చేయలేదు, న్యూ బాల్ తర్వాత తీసుకున్నారు. బట్ బెన్ స్టోక్స్ బౌలింగ్ వేశాడు. నేను ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యాను. బెన్ స్టోక్స్ బౌలింగ్ వేసాడు. నిన్నంతా బౌలింగ్ వేయలేదు బెన్ స్టోక్స్. ఎందుకంటే అతనికి హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం ఉంది, అందుకని బౌలింగ్ వేయలేదు. అందుకని అటాక్ చాలా ఆర్డినరీ కనిపించింది. దాన్ని చాలా వరకు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు మన బ్యాట్స్మెన్ ఇద్దరు, రాహుల్ కానీ గిల్ కానీ. ఈరోజు బెన్ స్టోక్స్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు. ఇమీడియట్లీ ఆ బౌలింగ్లో ఆ పదును కనిపించింది. ఎందుకంటే బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎఫర్ట్ పెడతాడు. అతను బౌలింగ్లో బౌన్సర్లు వేస్తాడు, ఆ యాంగిల్స్ని చక్కగా యూజ్ చేసుకుంటాడు బెన్ స్టోక్స్. సో బెన్ స్టోక్స్ ఎప్పుడు హీ లాస్ట్ సో మెనీ క్వశ్చన్స్. అండ్ ఒక బాల్ కొద్దిగా లో అయింది.
లో అయింది, నిప్ బ్యాక్ అయింది, కట్ బ్యాక్ అయింది ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. అండ్ రాహుల్ ట్రై కూడా చేయలేదు డిఆర్ఎస్ కోసం, ఎందుకంటే ఈ నోస్ దట్ హీ వాస్ ప్లమ్ ఇన్ ఫ్రంట్. ఖచ్చితంగా తెలుసు మిడిల్ స్టంప్ ముందు ఉన్నదని తెలిసిపోయింది, బ్యాక్ ఫుట్ మీద ఉన్నాడు రాహుల్. సో అతను డిఆర్ఎస్ కోసం ఆడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. సో చాలా ఎర్లీ బ్రేక్ త్రూ వచ్చింది ఇంగ్లాండ్కి. 90 దగ్గర రాహుల్ అవుట్ అవుతారు, సెంచరీ కంప్లీట్ చేసుకోలేకపోయాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 కంప్లీట్ చేయలేకపోయాడు, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కంప్లీట్ చేయలేకపోయాడు. కానీ అతని ఎఫర్ట్స్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్. మరి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జడేజాకి ఇచ్చుంటారు బహుశా, బికాస్ హీ హాస్ పిక్డ్ అప్ వికెట్స్ అండ్ స్కోర్డ్ 100. అయితే బెన్ స్టోక్స్ కానీ ఇచ్చుండొచ్చు. బెన్ స్టోక్స్ ఆల్సో హ్యాడ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ విత్ బ్యాట్ అండ్ బాల్. బట్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా వాల్యుబుల్ ఇన్నింగ్స్ అవి. మరి అతనికి ఇచ్చినా కూడా నేను ఆశ్చర్యపోను. ఇంకా చూడలేదు నేను, మ్యాచ్ అయిపోయిన వెంటనే మీకు తొందరగా వీడియో చేయాలని చెప్పి మామూలుగా పోస్ట్ మ్యాచ్ చూస్తాను ప్రెజెంటేషన్, కానీ ఇవాళ ఈ ఆనందంలో వెంటనే వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో రాహుల్ తొందరగా పెట్టాడు, బట్ గిల్ కంటిన్యూడ్ అండ్ వాషింగ్టన్ని పంపించారు అహెడ్ ఆఫ్ జడేజా. కొంచెం పంత్ అవసరమైతే ఆడతాను, పంత్ బ్యాటింగ్ చేస్తాడని చెప్పి నిన్న మ్యాచ్ తర్వాత 4th డే తర్వాత ప్రెస్ మీట్లో మన బ్యాటింగ్ కోచ్ శితాంశు కోటక్ కూడా చెప్పాడు. కానీ వాషింగ్టన్ బ్యాటింగ్కి వచ్చాడు. అతను సాలిడ్గా ఆడతాడు. వాషింగ్టన్ ఈజ్ అన్ ఓపెనర్ కాబట్టి డ్యూ ఉంది కొద్ది ఓవర్లో, న్యూ బాల్ అతను బాగా ఆడతాడని పంపించుంటారు. బహుశా జడేజా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ వాషింగ్టన్కి ఎక్కువ బ్యాటింగ్ రావట్లేదు. ఈజ్ గుడ్ బ్యాట్స్మెన్ అని చెప్పి మరి మన టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు. చాలా చాలా ఎఫెక్టివ్గా అతను చాలా అష్యూర్డ్గా ఉంటుంది అతను బ్యాటింగ్. ఎలాంటి ఫ్యాన్సీ షాట్స్ కోసం వెళ్ళాడు, సాలిడ్గా బ్యాటింగ్ చేస్తాడు. అది డిఫెన్స్ టెక్నిక్ చాలా బాగుంటుంది. ఎక్కువ షాట్స్ కొట్టాడు, ప్రయత్నం కూడా చేయడు, రిస్కీ షాట్స్ జోలికి వెళ్ళాడు. అతని ఆ రెస్ట్రెంట్ చాలా మెచ్చుకోవచ్చు. లాంగ్ రీచ్ ఉంది అతనికి, పెద్ద షాట్స్ కొట్టగల ఎబిలిటీ ఉంది. బట్ హీ నెవర్ గోస్ ఫర్ దోస్ బిగ్ ఆర్ ఫ్యాన్సీ షాట్స్. చాలా చాలా రెస్ట్రెయింట్తో చాలా చాలా మెచ్యూర్డ్గా బ్యాటింగ్ చేస్తాడు. సో హీ హాస్ గివెన్ వెరీ గుడ్ కంపెనీ ఫర్ శుభ్మన్ గిల్. బట్ జస్ట్ ఆన్ ద స్ట్రోక్ ఆఫ్ లంచ్, ఇంకా లాస్ట్ బిఫోర్ ఓవర్, పెనల్టిమేట్ ఓవర్ బిఫోర్ లంచ్, అప్పటికే న్యూ బాల్ తీసుకున్నారు. జోఫ్రా ఆర్చర్ ఒక ఆర్డినరీ డెలివరీ, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ. ఎందుకో మరి శుభ్మన్ గిల్ తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు, బట్ దాన్ని టచ్ చేశాడు. అంటే ఆ లంచ్ సమీపిస్తున్నారు, కొంచెం నర్వస్ అయి ఉంటాడు, కొంచెం ప్రెషర్ ఫీల్ అయి ఉంటాడు. అనవసరంగా అది వదిలేయాల్సిన బాల్ని అనవసరంగా ఈ రీచ్ ఫర్ దట్ బాల్, బ్యాట్ ఇట్లా హ్యాంగ్ చేశాడు, అది క్యాచ్ వెళ్ళిపోయింది. బట్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఈజ్ 400 ఇన్ ద సిరీస్. 400s ఒక సిరీస్లో చేయడం అంటే మామూలు విషయం కాదు, అందులో ఇంగ్లాండ్లో చేయడం. అండ్ ఈ స్కోర్డ్ మోర్ దెన్ 700 రన్స్ ఆల్రెడీ. సో 700 రన్స్ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇండియా బ్యాట్స్మెన్. ఐ థింక్ గవాస్కర్ హెస్ డన్ ఇట్ ట్వైస్ అండ్ యశస్వి జైస్వాల్ లాస్ట్ టైం ఇంగ్లాండ్కి అగేన్స్ట్ కానీ చేశాడు. సో 700 రన్స్ కంప్లీట్ చేస్తున్నాడు శుభ్మన్ గిల్. గ్రేట్ సక్సెస్. చాలామంది అతన్ని రకరకాలుగా విమర్శించారు. మనం అంటే మన సోషల్ మీడియా వారియర్సే కాదు, ఈవెన్ చాలామంది మాజీలు కూడా అతన్ని విపరీతంగా క్రిటిసైజ్ చేశారు. టీంలో ప్లేసే దక్కన వాడు క్యాప్టెన్సీ ఎలా ఇస్తారన్నారు. క్యాప్టెన్గా ఈ స్టిల్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఒప్పుకుంటాను. క్యాప్టెన్గా అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇట్స్ ఎ లెర్నింగ్ కర్వ్ ఫర్ హిమ్. ఈ సిరీస్ టఫ్ సిరీస్, బట్ యాజ్ ఎ ప్లేయర్ హ్యాస్ గ్రోన్ బై నాచెస్. బ్రహ్మాండంగా తన పొజిషన్ని సుస్థిరం చేసుకున్నాడు టీంలో కానీ, ఆ నెంబర్ 4లో కానీ. సో వండర్ఫుల్ క్యాప్టెన్స్ ఇన్నింగ్స్. ముఖ్యంగా అతను 4 సెంచరీలు చేశాడు, బాగానే ఉంది. కానీ ఈ 4th సెంచరీ చాలా ఇంపార్టెంట్ ఫర్ 2 రీజన్స్. ఒకటి ఏంటంటే ప్రెషర్. 0 for 2 దగ్గరికి వచ్చాడు, బ్యాటింగ్కి వచ్చాడు. ఈ మ్యాచ్ ఓడిపోయినట్టు 3-1తో సిరీస్ ఓడిపోయి ఇక్కడికి లాస్ట్ టెస్ట్ గెలిచిన వాడిన ఒకటే పరిస్థితి. అలాంటి స్థితిలో అతను వచ్చి ఆ ప్రెషర్ని తట్టుకొని అండ్ అనే వేరింగ్ పిచ్. ముఖ్యంగా నిన్న అతను వచ్చే టైంకి న్యూ బాల్ వాజ్ డూయింగ్ అ లాట్. బౌలర్స్ ఫర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఆయన కూడా సాలిడ్గా నిలబడ్డాడు. తర్వాత బాల్ మెత్తబడిన తర్వాత బ్యాటింగ్ వాజ్ ఈజీ, బట్ స్టిల్ ప్రెషర్ అయితే అలాగే ఉంటుంది కదా, స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది. ముందుగా 311 రన్స్ ఆ డెఫిసిట్ని ఎరేజ్ చేయాలి, దాన్ని వైపౌట్ చేయాలి. ఆ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ కూడా తట్టుకుని అతను బ్రహ్మాండమైన బ్యాటింగ్ చేశాడు ఇన్ ది కంపెనీ ఆఫ్ కేఎల్ రాహుల్. సో ఈ సెంచరీ 4 సెంచరీలోకి అది 269 కంటే కూడా దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మోర్ వాల్యుబుల్ ఇన్నింగ్స్. అండ్ ఎక్కువ టఫర్ కండిషన్స్లో వచ్చింది కాబట్టి ఐ వాల్యూ దిస్ ఇన్నింగ్స్, ఐ రేట్ దిస్ ఇన్నింగ్స్ ది బెస్ట్ ఆఫ్ ది 4 సో ఫార్ అండ్ ఎందుకంటే ఇంకొక టెస్ట్ మ్యాచ్ మిగిలింది. సో ట్రిమెండస్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్ అండ్ ఆఫ్ కోర్స్ రాహుల్. అండ్ శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత జడేజా బ్యాటింగ్కి వచ్చాడు. ఫస్ట్ బాల్ చెప్పినట్టుగానే
అతనికి అవుట్ అయి ఉండేవాడు, కానీ లక్ కలిసి వచ్చింది, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇంకా తర్వాతి 2 సెషన్స్లో ఒక్క వికెట్ కూడా ఇంగ్లాండ్ తీయలేదు. నిన్న కూడా లాస్ట్ 2 సెషన్స్లో వాళ్ళకి లంచ్కి ముందే 2 వికెట్లు వచ్చినాయి. 0 for 2 అయింది, మనం 1 for 2 దగ్గర లంచ్ నిన్న 4th డే రోజు. ఆ 2 సెషన్స్లో వాళ్ళకి వికెట్లు రాలేదు. ఈరోజు ఫస్ట్ సెషన్లో 2 వికెట్లు వచ్చినాయి, సెకండ్ అండ్ థర్డ్ సెషన్లో ఒక్క వికెట్ కూడా రాలేదు. ఒక్కడంటే ఒక్క వికెట్ రాలేదు. అంత బాగా బ్యాటింగ్ చేశారు, అంత ఎష్యూర్డ్గా ఇద్దరికిద్దరు, జడేజా కానీ వాషింగ్టన్ కానీ ఇద్దరు కూడా చాలా చాలా కాన్ఫిడెంట్గా, చాలా చాలా మెచ్యూర్డ్గా బ్యాటింగ్ చేశారు ఇద్దరు. సో ఇంగ్లాండ్కి ఎలాంటి ఛాన్స్ ఇవ్వదు. బెన్ స్టోక్స్ కూడా బౌలింగ్ వెళ్ళి 8 overs స్పెల్ వేసాడు. తర్వాత అతనికి అప్పటికే అతను ఈ వాజ్ హోల్డింగ్ హిస్ షోల్డర్, అతనికి భుజం నొప్పితో ఉన్నా సరే అతను 100% ఇస్తాడు. ఇప్పుడు కూడా బెన్ స్టోక్స్ 100% ఇస్తాడు, అందుకే ఎక్కువ గాయపడతాడు, ఒళ్ళు దాచుకోవడం. సో అతను తర్వాత బౌలింగ్ వేయలేదు, తర్వాత లేట్గా వచ్చాడు బౌలింగ్కి. బట్ స్టిల్ మన బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా చాలా చాలా తెగువగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ని అక్కడ నిలువరించేశారు. మనకి లంచ్ తర్వాత కూడా ఒక 2 వికెట్లు పడితే వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత షార్దుల్ ఠాకూర్ మరి పంత్, షార్దుల్ ఠాకూర్ ఆడగలడు, బ్యాటింగ్ చేయగలడు, కానీ చెప్పలేం కదా, అతని మీద కంప్లీట్గా డిపెండ్ కాలేదు. ఒక వికెట్ పడిందంటే ఇంకో 2 వికెట్లు పడి ఉండేవి. సో మీరు ఒక సినియర్ ఊహించుకోండి, టీ లోపల 3 వికెట్లు పడితే మనకి ఎన్ని వికెట్లు ఉంటాయి అప్పుడు మన చేతిలో? జస్ట్ 3 వికెట్స్. సో చాలా ప్రెషర్ ఉండేది టీ తర్వాత 3 వికెట్లు పడి. కానీ వీళ్ళిద్దరూ ఆ పార్ట్నర్షిప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 203 పార్ట్నర్షిప్ గురించి మనం చాలా మాట్లాడుతాం. మనకి ఎన్నో మనం అప్పటికి ట్విట్టర్లో ఏంటంటే నిన్న కూడా పెట్టారు, రాహుల్ ద్రావిడ్ అండ్ లక్ష్మణ్ ఆ 2001 టెస్ట్ మ్యాచ్, కోల్కతా టెస్ట్ మ్యాచ్ ఫోటో, దాంట్లో తలకాయలు మార్చి నిన్న రాహుల్ గ్రీల్ పెట్టారు, ఇవాళ జడేజా వాషిద్ పెడుతున్నారు. బట్ దాంతో పోలిక కాదు, కానీ ఈ డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ మాత్రం అది చాలా రోజులు గుర్తుండిపోయే పార్ట్నర్షిప్గా మనం చెప్పుకోవాలి. నో డౌట్ ఇంగ్లాండ్ బౌలింగ్లో అంత స్ట్రింగ్ లేదు, అంత పస లేదు, నేను ఒప్పుకుంటా. బ్రైడన్ కార్స్ కానీ క్రిస్ వోక్స్ విత్ ద న్యూ బాల్ ఈజ్ వెరీ గుడ్, అదర్వైజ్ నాట్ సో గుడ్. జఫ్రా ఆర్చర్ బ్లో హాట్ బ్లో కోల్డ్, ఒక 2 మంచి బాల్స్ వేస్తాడు, బౌన్సర్లు వేస్తాడు. రాదర్ దెన్ దాట్ పేస్ కూడా డౌన్ అయింది, పోను పేస్ కూడా డౌన్ అయిపోయింది. ఇంకా స్పిన్నర్ డాసన్ బౌల్డ్ అండి, దాదాపు 50 ఓవర్లు వేసాడు బౌలింగ్, కానీ ఈ నెవర్ లుక్డ్ లైక్ గెటింగ్ ఎ వికెట్. ఆ రఫ్ని కూడా అతను సరిగ్గా ఉపయోగించుకోలేదు. డెఫినెట్గా లెఫ్ట్ హ్యాండర్స్ చాలా డేంజరస్ రఫ్, అది లెఫ్ట్ హ్యాండర్కి అవుట్ సైడ్ దాస్తుంది. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. రైట్ హ్యాండర్ పర్లేదు, రైట్ హ్యాండర్కి అది పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ ఎల్బీడబ్ల్యూ అవ్వదు కాబట్టి దాని వాళ్ళు ఆడకుండా వదిలేసినా, వాళ్ళు ప్యాడ్స్ అడ్డం పెట్టినా సరిపోతుంది. లెఫ్ట్ హ్యాండర్స్ అలా చేయలేరు. సో అలాంటప్పుడు ఆ రఫ్ని అతను సరిగ్గా ఉపయోగించలేదు. బెన్ స్టోక్స్ కూడా ఒక సందర్భంలో మనకి టీవీలో కూడా చూపించారు, అతను ఈ రఫ్లో ఎందుకు వేయట్లేదు నువ్వు బాల్, ఎందుకు దాన్ని టార్గెట్ చేయలేకపోతే, అతను ఉపయోగించుకోలేకపోయాడు. డాసన్ ప్లేయింగ్ ఏ టెస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ 8 years. డాసన్ హ్యాస్ బీన్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ దెమ్. రూట్ని కూడా ట్రై చేశారు, అన్నీ ట్రై చేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. అన్నిటికంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే బ్యాస్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది మొట్టమొదటి రియల్ డ్రా ఫర్ దమ్. ఇంకొక డ్రా అయింది వాళ్ళకి, ఇప్పుడు వర్షం పడి డ్రా అయింది. ఈ మ్యాచ్ వర్షం వల్ల ఎలాంటి అంతరాయం కలగలేదు. ఒక్క సెషన్లో ఒక లంచ్ కాస్త ఎర్లీ లంచ్ తీసుకున్నారు తప్పిస్తే వర్షం వల్ల మనకి అలాంటి అంతరాయం కలగలేదు. 5 days మ్యాచ్ ఆరాంగా జరిగినా కూడా బ్యాస్ బాల్లో ఇంగ్లాండ్కి ఒక చెంప పెట్టి, ఏంటంటే బ్యాస్ బాల్ వచ్చినాక మేము డ్రాల కోసం ఆడలేదు, విన్నింగ్ కోసం ఆడుతున్నాం. విన్నింగ్ కోసం ఆడలేదు వాళ్ళు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా బ్యాస్ బాల్ వదిలేసి వాళ్ళు బ్లాక్ బాల్ చేశారు, బ్లాక్ చేస్తూ వచ్చారు. ఈ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు నిజంగా బ్యాస్ బాల్ ఉంటే, మనం ఒక టెస్ట్ మ్యాచ్, యాషెస్ టెస్ట్ మ్యాచ్ మీకు గుర్తుండే ఉంటుంది, ఐ థింక్ 2023లో వాళ్ళు ఎర్లీగా డిక్లేర్ చేశారు, ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ తీసుకోకుండా డిక్లేర్ చేశారు, ఆ మ్యాచ్ ఓడిపోయారు. అది బ్యాస్ బాల్ అంటే. బ్యాస్ బాల్ అంటే బంతి బాదడం కాదు, బాదుడు బాల్ కాదు. బ్యాస్ బాల్ అంటే మీరు రిస్క్ తీసుకోవడం, రిజల్ట్ కోసం పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళడం. అలా వెళ్ళుంటే వాళ్ళు 4th day రోజు ఎర్లీ మార్నింగ్ డిక్లేర్ చేసి ఉండాల్సింది, లేకపోతే 1.5 hour తర్వాత డిక్లేర్ చేసి ఉండాల్సింది. లంచ్కి ఇంకా 3-4 ఓవర్లు మిగిలి ఉండగా వాళ్ళు ఇన్నింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు. డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ చేసి ఇండియా మీద ప్రెషర్ పెట్టి ఉండాల్సింది, యు ప్లే 5-6 sessions అని చెప్పి. బ్యాస్ బాల్ ఆడలేదు వాళ్ళు. వాళ్ళకి ఇది రియల్ డ్రా, వాళ్ళకి నిజంగా పెద్ద అవమానం. బ్యాస్ బాల్ ఆడుతున్నాం మేము, మా బ్యాస్ బాల్ మేము చాలా బ్రహ్మాండమైన హైప్ క్రియేట్ చేశారు కదా. ఎంత హైప్ క్రియేట్ చేశారంటే బ్యాస్ బాల్ అనే వర్డ్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా యాడ్ చేశారు. ఇది కొత్తగా వర్డ్, అది బ్యాజ్ అంటే అది బ్యాజ్ మెకల్లం అతని నిక్నేమ్, అతను పెట్టిన స్టైల్ ఆఫ్ ప్లే కాబట్టి బ్యాస్ బాల్ అయింది. ఈ బ్యాస్ బాల్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా యాడ్ చేశారు, పెద్ద దానికి హైప్ ఇచ్చారు ఇంగ్లాండ్ మీడియా. బ్యాస్ బాల్ లేదు, ఏం లేదు. వీళ్ళు ఎంత డిఫెన్సివ్, మన యంగ్ ఇండియన్ టీం వాళ్ళని
కంప్లీట్గా బాల్ మర్చిపోయి డిఫెన్సివ్గా ఆడేలా చేసింది. ఈవెన్ యాషెస్లో ఆస్ట్రేలియా కూడా చేయలేకపోయింది. కానీ మన టీం వాళ్ళని బాల్ మర్చిపోయేలా చేసింది దిస్ యంగ్ ఇండియన్ టీమ్. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ టీమ్ రియలీ. సో ఎంత వాళ్ళిద్దరూ ఆ సెషన్ కంప్లీట్గా ఆడిన తర్వాత కూడా మనకి ఇంకా డౌట్ ఉంది. ఎందుకంటే టీ తర్వాత కూడా వికెట్లు 1-2 వికెట్లు పడితే మళ్ళీ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. రిషబ్ పంత్ డెఫినెట్గా రిషబ్ పంత్ బాగా ఆడతాడు, మనకు తెలుసు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఈ కెన్ బి అ హీరో. బట్ చెప్పలేము, అతనికి ఫుట్ మూవ్మెంట్ సరిగ్గా లేదు, సింగిల్స్ తీయలేడు, రకరకాల సమస్యలు ఉన్నాయి అతను. సో వాళ్ళిద్దరూ చివరిదాకా ఉండి ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళకి ఇంకా వెళ్ళిపోండిరా బాబు మీరు, ఇంకా మనం హ్యాండ్ షేక్ చేసుకుందాం వెళ్ళిపోదాం అంటే మన వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే జడేజా అండ్ వాషింగ్టన్ ఇద్దరు సెంచరీ సమీపానికి వచ్చారు. 80స్లోకి వచ్చేసారు. అప్పటి 80స్లోకి వచ్చిన తర్వాత టీం చెప్పారు, మీరు బెన్ స్టోక్స్ వచ్చి ప్రాధేయపడ్డాడు జడేజా ఇంకా ఆపేద్దాము, ఈ టార్చర్ చాలు మాకని చెప్పి. కానీ జడేజా సెడ్ నాకు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పాడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్. గవర్నమెంట్లో చెప్తారు కదా, మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పి. సో అలా ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పి, ఎందుకంటే క్యాప్టెన్ హ్యాస్ టు డిసైడ్, బ్యాట్స్మెన్ కెనాట్ డిసైడ్. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పి మ్యాచ్ మామూలుగా రిజల్ట్ రాలేదంటే ఎప్పుడైనా ఆపేయచ్చు, ఇద్దరు క్యాప్టెన్స్ అనుకుంటే ఎప్పుడైనా ఆపేయచ్చు. కానీ 17 ఓవర్లు ఇంకా మిగిలి ఉండగా బెన్ స్టోక్స్ ఆఫర్డ్ హ్యాండ్ షేక్, బట్ జడేజా సెడ్ నో బికాజ్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై క్యాప్టెన్ అని చెప్పి. సో జడేజా కంప్లీట్ చేస్తున్నాడు. బ్రూక్ చేత బౌలింగ్ వేయించినా అని అడిగాడు, ఓకే అన్నాడు. బ్రూక్ వేసాడు, దాంట్లో జడేజా సెంచరీ కంప్లీట్ చేస్తున్నాడు. వాషింగ్టన్ దగ్గరికి వచ్చాడు. ఈ లోపల వాషింగ్టన్కి స్ట్రైక్ వచ్చింది, అతను 88 దగ్గరికి వచ్చాడు. సో వాషింగ్టన్ సెంచరీ కోసం ఎదురు చేశారు. ఇద్దరు సెంచరీలు కంప్లీట్ చేస్తున్నారు. జడేజా 5th 100, ఆల్రెడీ 4 50s చేశాడు. 5th 100, వండర్ఫుల్ బ్యాటింగ్ ఫ్రమ్ దిస్ ఆల్రౌండర్, వండర్ఫుల్ ఆల్రౌండర్. అండ్ వాషింగ్టన్ కూడా ఏమాత్రం తీసుకోలేదు, తను ఫస్ట్ 100 నమోదు చేస్తున్నాడు. తన బ్రీఫ్ టెస్ట్ కెరియర్లో ఈ ప్లేడ్ సమ్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. 3-4 సెంచరీ స్టాండ్స్లో, ఈవెన్ బ్రిస్బేన్లో కానీ వాటిలో అన్నింటిలో కూడా అతను చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. బ్రిస్బేన్లో ఐ రిమెంబర్ ఐ థింక్ విత్ శార్దుల్ ఠాకూర్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్. సో అతను ఎంత యూస్ఫుల్ క్రికెటర్ అనేది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎంత యూస్ఫుల్ అనేది మరోసారి ప్రూవ్ అయింది. సో వాషింగ్టన్ ఫస్ట్ సెంచరీ, డిజర్వ్డ్ సెంచరీ. సో లాస్ట్లో అది ఇంకా కొంచెం కంట్రైవ్డ్ సర్కమ్స్టాన్సెస్లో వచ్చినా సరే ఇట్ వాజ్ డిజర్వ్డ్ 100. సో ఇద్దరు కూడా జడ్డు అండ్ వాషి, యు ఆర్ వండర్ఫుల్. సో ఇండియాకి చాలా ఇన్స్పైరింగ్ డ్రా ఇది. ఇప్పుడు డ్రా కూడా ఒక రిజల్టే. డ్రా అనేది టేమ్ డ్రాస్ ఉంటాయి, టేమ్ డ్రా కాదు, ఇది డల్ డ్రాస్ ఉంటాయి. కానీ ఇది ఒక ఇన్స్పైరింగ్ డ్రా ఫ్రమ్ ఇండియా. సో ఓడిపోయే మ్యాచ్ని మన వాళ్ళు డ్రా చేసుకోవడం, సో సిరీస్ని సమన్ చేస్తారని ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ మనకి ఏర్పడుతుంది. సో లెట్ అస్ వెయిట్ ఫర్ ద ఓవెల్లో మన రికార్డు కూడా బాగుంది. లాస్ట్ టైం కూడా ఇక్కడ మనం టెస్ట్ మ్యాచ్ గెలిచాం, లాస్ట్ టైం ఇంగ్లాండ్లో ఆడినప్పుడు కూడా. లెట్ అస్ హోప్ ఫర్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఓవెల్ బేస్డ్ ఆన్ దిస్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వే రాహుల్, గిల్, జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. నాట్ టు ఫర్గెట్ పంత్, అతని కరేజ్ అండ్ ఆల్ అదర్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ డ్రా కూడా కంట్రిబ్యూషన్ చేశారు, చాలా బాగా కంబ్యాక్ అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ టీమ్ ఇండియా.